Hi children, already we discussed in the last video up to 51 questions. So in this video, ఈ వీడియోలో నేను 52 క్వశ్చన్స్ నుండి మిగతా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాథ్స్ ఫస్ట్ 52 క్వశ్చన్. ఇఫ్ ఇక్కడ మనకు ఒక బొమ్మ ఉంది మనిషి లెక్క, ఆ బొమ్మ అంటే ఫిగర్ ఈక్వల్ టు 1 పిక్చర్ ఈక్వల్ టు 5 అంటే ఒక పిక్చర్ కనిపించిందంటే కంపల్సరీ 5 ఉంటుంది అన్నట్టు. దెన్ ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ అలాంటి బొమ్మలు? ఒక బొమ్మ ఈక్వల్ టు 5 అయితే 1 2 3 4 అంటే 1 2 3 4 4 5 20 అంటే 5 + 5 + 5 + 5 20 అంటే ఆన్సర్ సి రైట్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్ మీరు ఏది వచ్చినా చేయడానికి ఈజీగా చేయాలంటే ఫస్ట్ ఇఫ్ తర్వాత అంటే ఒకవేళ ఈ బొమ్మ కార్ బొమ్మ కానీ బస్ బొమ్మ కానీ ఏ బొమ్మ ఇచ్చినా ఆ బొమ్మ ఈక్వల్ టు ఎంత చూసుకోవాలి, అలాంటి ఎన్ని బొమ్మలు ఇచ్చిండ్రు అన్ని అడిషన్ చేస్తే సరిపోతుంది. ఒక బొమ్మ 5 అయితే 5 + 5 + 5, ఒకవేళ 3 ఉందనుకో 3 + 3 + 3 ది ఆన్సర్ 20. నెక్స్ట్ 53 క్వశ్చన్. 620 ml ప్లస్ డాష్ ఈక్వల్ టు 1 లీటర్. సో ఇక్కడ మీరు లిజన్ చేయాల్సిన మీనింగ్ ఏంటంటే 1 లీటర్, వాట్ ఈజ్ 1 లీటర్? 1 లీటర్ ఈక్వల్ టు 1000 ml. 1 లీటర్ ఈక్వల్ టు 1000 ml. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 620 ml ఉంది. 1 లీటర్ ఈక్వల్ టు 1000 లీటర్లు, తెలుగులో అయితే 620 మిల్లీలీటర్లు ఆల్రెడీ ఉంది. 1 లీటర్ ఈక్వల్ టు 1000 ml అంటే 1000 మిల్లీలీటర్లు, ఆల్రెడీ 620 ml ఉంది. ఇంకా మిగిలింది కావాల్సింది ఎంత? సో ఇక్కడ మీరు ఫస్ట్ ఈ క్వాంటిటీ ఈక్వల్ టు ఎంత అని తెలిసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఇచ్చినా మీరు చేయగలరు. 1 లీటర్ ఈక్వల్ 620 మిల్లీలీటర్లు ప్లస్ డాష్ ఈక్వల్ టు 1 లీటర్. 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు, ఆల్రెడీ మనకి ఇక్కడ ఎంత ఉంది? 620 మిల్లీలీటర్లు ఉంది. మిగిలింది కావాల్సింది ఎంత? 380 మిల్లీలీటర్లు ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో అయితే 380 ml, తెలుగులో అయితే 380 మిల్లీలీటర్లు. సో అలా నెక్స్ట్ 54 క్వశ్చన్ చూద్దాం. సో ఈ 53 క్వశ్చన్లో మీరు జస్ట్ రిమెంబర్ చేయాల్సింది ఒక లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు అనేది మెయిన్. 1000 కాబట్టి 1000కి 1000 ఎంత ఉంటే అంత సబ్ట్రాక్ట్ చేయాలి, మిగిలిన సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ 54 క్వశ్చన్, 54 క్వశ్చన్లో ఇవ్వబడిన పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? సో మీరు ఇలాంటి పిక్చర్ ఇచ్చి ఎన్ని త్రిభుజాలు కానీ ఎన్ని చతురస్రాలు అలా ఇచ్చినప్పుడు ఫస్ట్ పెన్ తీసుకొని మీరు ఏదైతే క్యాలిక్యులేట్ అవుతుందో దాన్ని కంపల్సరీ ఒక ఆర్డర్లో దాన్ని మార్కింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ని మీరు 1 అని తీసుకుంటారు అనుకో, కౌంటింగ్ చేస్తున్నారు 1. సో దీనికి మార్కింగ్ చేసుకోవాలి, అప్పుడు అది కౌంట్ అయినట్టు మనకు ఐడియా ఉంటుంది. 1, నెక్స్ట్ 2, ఇప్పుడు 2 అయిపోయినాయి, అదే మీద లైన్ వస్తుంది కాబట్టి 2 అయిపోయినాయి. రిమైనింగ్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఎన్ని మొత్తము 12 అంటే 12 అయినాయి. అంటే ఇక్కడ మనం మార్కింగ్ ఏదైతే కౌంట్ చేస్తున్నామో దాని మీద లైన్ కానీ పెన్సిల్తో మార్క్ చేయడం వల్ల మళ్ళీ రిపీటెడ్గా మనము దాన్ని లెక్క పెట్టాం. ఒకసారి మనం లెక్క పెడతాం, అయ్యో లెక్క పెట్టలేమో అన్న ఫీలింగ్లో మళ్ళీ కౌంట్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఒక ట్రయాంగిల్ని ఇలా ఇది 1 అని తీసుకున్నప్పుడు 1 నెంబర్ వేయకుండా దీన్ని ఈ 3 సైడ్స్ని మార్క్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకో 3 సైడ్స్ అట్లా మార్క్ చేసుకుంటూ కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కరెక్ట్ ఆప్షన్ 12, ఇక్కడ 12. నెక్స్ట్ 55వ నెంబర్కి వెళ్దాం. 55వ ప్రశ్న. వాట్ నెంబర్ విల్ బి ద నెక్స్ట్ ఇన్ ద ప్యాటర్న్ 14, 28, 56, 112 డాష్? 14, 28, 56, 112 తర్వాత వచ్చు సంఖ్య ఏది? సో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ సరి సంఖ్యలే. మీకు తెలుసా సరి సంఖ్యలు అంటే ఏంటి? 2తో భాగిస్తే శేషం 0 వచ్చే వాటిని సరి సంఖ్యలు అంటారు. ఇంకా షార్ట్కట్గా ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8. సో ఒకట్ల స్థలంలో 4, 8, 6, 2 ఇవన్నీ 0, 2, 0, 2, 4, 6, 8 ఈ 5 అంకెలలో ఏ అంకె ఒకట్ల స్థానంలో ఉన్నది సరి సంఖ్య అవుతుంది. సో ఇక్కడ చూద్దాము. మనం ఇక్కడ గమనిస్తే 14 టేబుల్ వస్తుంది. 14 2 జా, నెక్స్ట్ 14 4 జా, 14 నెక్స్ట్ ఏమొచ్చింది ఇక్కడ అట్లా వస్తుందా 14 టేబుల్? 14 టేబుల్లో 112 రాదు. సో ఇక్కడ మనం 14కు 14 డబుల్ అయింది.
సో మల్టిప్లై 14 2 జా 28, 28 2 జా 56, 58 2 జా 112. నెక్స్ట్ 112 2 జా అంటే ప్రతిసారి ఏమవుతుంది 2తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. 14 ఇంటూ 2 జా 14 2తో మల్టిప్లై అయ్యండి. మీకు 14 2తో గుణకారం చేస్తే 28 వస్తుంది. 28 2తో గుణకారం చేస్తే 56, 56 2తో గుణకారం చేస్తే 112, 112 2తో గుణకారం చేస్తే 224 వస్తుంది. సో ఇక్కడ మనం లాజిక్లో ఇక్కడ ఇచ్చిన సిరీస్లో లాజిక్ ఏంటి అని కనుక్కోవాలి. లాజిక్ ఇక్కడ ఏమనుంది, ఈ నెంబర్ తర్వాత ఈ నెంబర్ ఎందుకు వచ్చింది, మనం అడిషన్ చేస్తే వచ్చిందా, జనరల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏదైనా యాడ్ చేస్తే వచ్చిందా, ఏదైనా నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిందా, మల్టిప్లై చేస్తే వచ్చిందా, డివిజన్ చేస్తే అంటే కూడితే వచ్చిందా, తీసివేస్తే వచ్చిందా, గుణకారం చేస్తే వచ్చిందా, లేకుంటే భాగాహారం చేస్తే వచ్చింది. ఇక్కడ మనకి ఎట్లా వచ్చింది, ప్రతిసారి 2తో గుణకారం చేయాలి. వచ్చిన ఈ నెంబర్ను 2తో, ఈ 2తో గుణకారం నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ను 2తో గుణకారం నెక్స్ట్ నెంబర్, ఈ నెంబర్ను 2తో గుణకారం చేస్తే నెక్స్ట్ నెంబర్, అదేంటి 224. సో లాజిక్లో ఎలా ఉంది కనుక్కొని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 56 నెంబర్ ఉంది. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 56, ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 7, వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్. ఇది వెరీ 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 ఈజీ క్వశ్చన్. ఇది ఏం లేదు, మన క్వశ్చన్ అర్థం చేసుకోవడం రావాలి, టేబుల్స్ రావాలి. సో 56 ప్రశ్న, రెండు సంఖ్యల లబ్ధం 56, అందులో ఒక సంఖ్య 7 అయినా రెండవ సంఖ్య ఎంత. లబ్ధం అంటే ఏంటిది, గుణకారం చేస్తే వచ్చే జవాబును లబ్ధం అంటాం. ఈ టేబుల్స్లో 2 2 జా 4 అంటే ఈ 4 6 టేబుల్లో వచ్చే అన్ని లబ్ధాలు, ప్రోడక్ట్స్. సో ఇక్కడ 56 రావాలి అంటే 7తో ఇంకో నెంబర్తో ఇంకో సంఖ్యతో మల్టిప్లై చేయాలి, గుణకారం చేయాలి. మల్టిప్లై చేయాలంటే వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 8 బికాస్ 7 8 జా 56, 7 8 జా 56. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి 8. ఇక్కడ మనం క్వశ్చన్ ఈజీ, మీకు 7 టేబుల్ చదివి 56 ఎక్కడ వస్తుందంటే అందరూ చెప్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 56. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్. సో వన్ నెంబర్ ఈజ్ 7, వన్ అనదర్ నెంబర్ వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్. సో 7 8 జా 56. సో ఆన్సర్ ఈజ్ 8. లైక్ దట్ ఈ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ద నెంబర్. ఇది వెరీ వెరీ ఈజీ. ఇది ఏం లేదు, మనం అందరికి తెలిసిన విషయమే. ఫస్ట్ ఏ నెంబర్ రీడ్ చేయాలన్నా ఫస్ట్ ఇంగ్లీష్లో అయితే 1s 10s 100s, తెలుగు అయితే 1లు 10లు 100లు. ఇది ఏ స్థానంలో ఉంది, 100ల స్థానంలో. కాబట్టి 800 ప్లస్ 6 10ల స్థానంలో ఉంది. 10లు అంటే 10s ప్లేస్లో, 10s అంటే 6 10 జా 60 ప్లస్ 2, 800 ప్లస్ 60 ప్లస్ 2. నెక్స్ట్ హౌ మెనీ 200s ఆర్ దేర్ ఇన్ ఏ 1000. ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తాయి. బట్ దీని షార్ట్ కట్ ఏంటంటే హౌ మెనీ 200s ఆర్ దేర్ ఇన్ ఏ 1000. 1000 ఎన్ని 200 ఉన్నాయి. ఇలాంటి ప్రశ్న 1000 ఎన్ని 100 ఉన్నాయి, 1000 ఎన్ని 500 ఉన్నాయి. అలాంటి సింపుల్ కట్ చేయాలంటే మనము ఈ 200ని ఎన్నిసార్లు జమ చేస్తే 1000 వస్తుందో చూసుకోవాలి. 200 మళ్ళీ 200 యాడ్ చేయండి, 400, 400 మళ్ళీ 200 యాడ్ చేయండి, 600, 600 200 800, మళ్ళీ 800 200 యాడ్ చేస్తే 1000 వస్తుంది. అప్పుడు ఎన్నిసార్లు యాడ్ చేసినట్టు, మనము 200ని 5 టైమ్స్ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ 1000 ఎన్ని 100లు అంటే ఇలా చేయొచ్చు. అడిషన్లో ఒక పెద్దగా అనిపిస్తుంది. మీరు ఏం చేయాలంటే ఒక 1000 పైన రాసుకోవాలి, 1000 అని ఇట్లా రాసుకొని బై పెట్టుకొని 200 పెట్టి కట్ చేయండి. కట్ చేస్తే 2 5 జా 10 వస్తుంది, 5 వస్తుంది, అలా చేయొచ్చు. సో అడిషన్ ఎన్నిసార్లు అడిషన్ చేస్తే 1000 వస్తుందో చూసుకోవచ్చు. లేకుంటే పైన 1000 రాసి కింద ఎంత నెంబర్ అయితే అది వేసి కట్ చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. సో లేకుంటే దీన్ని మల్టిప్లై చేయొచ్చు, 200 5 జా సో 1000. సో ఎలా అయినా మనం ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సి. వాట్ నెంబర్ విల్ బి నెక్స్ట్ ఇన్ ద ప్యాటర్న్. సో మళ్ళీ సిరీస్ ఒక ప్యాటర్న్ ఇచ్చారు మనకి ఇక్కడ 5 9 13 17 21 నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ చూడండి 5 తర్వాత 9 వచ్చింది, నెక్స్ట్ 13, నెక్స్ట్ 17, నెక్స్ట్ 21. సో వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్. సో నేను ఇంతకుముందుకే చెప్పాను ఒక ప్యాటర్న్లో, దీనికి అడిషన్ చేస్తే వస్తుందా, తీసివేస్తే వస్తుందా, లేకుంటే మల్టిప్లై చేస్తే వస్తుందా చూసుకుందాం. ఇప్పుడు 5కి +4 చేస్తే 9 వస్తుంది, అడిషన్ చేయాలి +4. నెక్స్ట్ మళ్ళీ +4 చేయండి, మళ్ళీ +4, నెక్స్ట్ +4. ఇలా చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి దీన్ని కూడా +4 అయితే 21 + 4 25 ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రతిసారి ఎవ్రీ టైం యాడింగ్ 4. తెలుగులో అయితే ప్రతిసారి 4ను యాడ్ చేస్తూ నెక్స్ట్ నెంబర్ తీసుకొస్తున్నాం. నెక్స్ట్ 60 నెంబర్ చూసుకుందాము. ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ డిజిట్ ఇన్ ద నెంబర్.
7 ఉంది ఈ బాక్స్లో, మిస్సింగ్ నెంబర్ ఉంది 5 ఉంది. హూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 18.